మామూలు రోజులల్లా గుడికి పోయినమా, దేవుణ్ణి దర్శనం చేసుకున్నామా, ఇంత ప్రసాదం నోట్లేసుకొని జర్రసేపు కూర్చొని వచ్చినమా అన్నట్లే ఉంటుంది. పైగా దర్శనం కూడా పెద్ద టైం ఏం పట్టదు. కానీ ఇది అసలే శ్రావణ మాసమాయే, అందుకే దర్శనాలు జర్రంతా ఆలస్యమైనాయి. గుళ్ళ జర్రసేపు కూర్చొని పోయేటోళ్ళు కూడా జర్రంతా ఎక్కువసేపు కూర్చొని పోయిర్రు. మరి ఈ శ్రావణ శుక్రవారం నాడైన వరలక్ష్మి వ్రతం పండుగ ఎట్లెట్లా అయ్యిందో ఒక్కసారి చూసేద్దాం పారి. వరలక్ష్మి వ్రతం పండుగ రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగయ్యింది. పొద్దున్నే అమ్మలక్కలంతా గుళ్ళ తవ్వబట్టిర్రు. పెద్దపల్లి జిల్లాలున్న మంథని టౌన్ లో ఏ గుడి చూసినా భక్తులతోని కిక్కిర్చిపోయింది. మహాలక్ష్మి గుడి ఇంకా లలితాంబిక గుళ్ళ పూజలు గట్టిగా అయినాయి. భక్తులు శితం వచ్చేటరకు గుడి మొత్తం కాలవెట్ట సందు లేకుండా అయ్యింది. అయినా కూడా ఓపిక చేసుకుని తల్లికి వడిబియ్యం పోసి సారెలు సమర్పించిర్రు. అటెంక అందరూ ఎదురువడ కూసోని సహస్ర కుంకుమార్చన కార్యంగానిచ్చిర్రు. వచ్చినోళ్ళంతా వాయనాలు ఇచ్చిపుచ్చుకొని గిట్ల పండుగ వాతావరణాన్ని చూపించిర్రు. ఇటు మెదక్ జిల్లాలున్న ఏడుపాయల దుర్గమ్మ గుళ్ళ కూడా వరలక్ష్మి వ్రతం కార్యం పండుగ లెక్కనే సాగింది. అమ్మను తామర పువ్వులతోని మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు. ఇగటు విజయవాడ ఇంద్రకీలాద్రిలో కూడా వరలక్ష్మి వ్రతం పూజలు అవ్వల్దారైనాయి. అమ్మవారు వరలక్ష్మి దేవి అవతారంలా కనిపించేటరకు అమ్మను చూడాలని భక్తుల రద్దీ అమాంతం పెరిగిందట. మహిళా భక్తులు కుంకుమార్చన ఇంకా ఖడ్గమాల కార్యంలో పోటీ వడి చేసిర్రట. 23వ తారీఖు నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి. గా కార్యానికి వచ్చేటోళ్లకు రూపాయి బిల్ల ఖర్చు లేదు, ఎవ్వలన్నా రావచ్చు అని అంటుర్రు గుడి అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలా మా ఊళ్ళమ్మ గుడికి భక్తులు శితం వచ్చిర్రు. 58 కిలోల బంగారం ఆభరణాలు వేసుకొని అమ్మవారు మా సుందరంగా ముస్తాబై కూర్చుంది. అయితే వరలక్ష్మి వ్రతం చేసినోళ్ళంతా అదైనాక ఈ మామూలమ్మ దర్శనం కోసం వచ్చుడు శానేండ్ల సంధి వస్తుందట. ఏలూరు జిల్లా ద్వారక తిరుమలల కుంకులమ్మ తల్లి వరలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. భక్తులంతా అమ్మను కొలుసుకొని పబ్బతి పట్టి అంతా సల్లగుండాలని మొక్కులు పెట్టుకుర్రు.